2015 మోడల్ మహీంద్రా బొలెరో ZLX అన్న బండి అమ్ముడు పోయింది. ఇది ఒరిజినల్ గ్లాసులు, ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలే. ఓకే, BF ఒరిజినల్ డోర్. BF ఇక్కడ రస్టింగ్ లేదు బండికి. రీడింగ్ వచ్చేసి 1,20,394 రీడింగ్. నీట్గా ఉంది బండి. ఫస్ట్ టైం బండి అన్నాం మనం. ఈ ప్యాసింజర్ బండ్ల అమ్ముడు ఫస్ట్ టైం ఇదే బండి. ఆర్ఎన్ ఓకే, పవర్ స్టీరింగ్. పవర్ విండోస్, 4 పవర్ విండోస్ వస్తాయి. ఏసీ రన్నింగ్ ఉంది. డెక్ కూడా చాలే ఉంది. BF కొన్ని ఆ రోజు కూడా చెప్పినాయి. ఒకటి ఒక్కజాలనే రస్ట్ ఉంది, మిగతా అంతా ఓకే. ఇక్కడ కూడా సీట్లు కూడా ఇంత జిన్నే లేవు, నీట్గా ఉంది. BF డీజిల్ బండి. స్టెప్నీ. ఒక్కజాల చిన్న రస్ట్ వచ్చింది. ఆ రోజు కనవాలే, చూపిస్తున్నా. చూసుకురు ఆల్రెడీ ఇల్లు. జాకీ విల్పాన జాక్ రాడు. ఇది కూడా గ్లాస్. BF ఒరిజినల్. ZLX బండి. అది నవీన్, అది లాట్ పో, బానట్ లాట్. చూపెట్టన్నా ఒక్కరి. అప్రాన్లో ఓకే, చేసి ఓకే. ఎక్సైడ్ బ్యాటరీ చేసి ఓకే. ABS బ్రేక్ రాదు, నార్మల్ బ్రేక్ ఉంటుంది. ఎక్కడ ఆయిల్ పదన లేదు. బానట్ ఒరిజినల్. ఈ బానట్కు లైట్గా రస్టింగ్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఒరిజినల్ బానట్. ఎక్కడ కూడా ఇక ఇంత టెట్టింగ్ పెయింటింగ్ లేదు. బండి ఎక్సలెంట్ బండి ఉంది. పట్టుకో, అది కరెక్ట్ పెట్టింది. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ESR పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ.
ఈరోజు 20 తారీఖు 4వ నెల 2024 శనివారం. ఈ వీడియో వస్తున్న సమయం వచ్చేసి 12:30 ప్రాంతంలో. ఈ బండి మోడల్ వచ్చేసి 10వ నెల 2015 షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 11వ నెల 2015 రిజిస్ట్రేషన్ అయింది. బండికి జీవితకాలం వచ్చేసి 2030 డిసెంబర్ దాకా జీవితకాలం ఉంటుంది. బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఓన్ ప్లేట్ బండి. దీనికి ఇన్సూరెన్స్ లేదు. నేను పోయిన వీడియోలో కూడా చెప్పిన, కస్టమర్ కూడా చెప్పిన, ఇన్సూరెన్స్ లేదు. ఒకటి పొల్యూషన్ కట్టింది ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు. డైరెక్ట్ సీసీ కొట్టియాలి. అన్నగారికి మనం బండి అమ్మినాం అన్నదా. బండికి సంబంధించి 4 పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్, ABS బ్రేక్ రాదు. బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు, ఒరిజినల్ బండి ఉంది. అన్నగారు నా వీడియో తీసి ఫస్ట్ టైం నేను ప్యాసింజర్ బండ్లు ఫస్ట్ టైం పెట్టిన. ఈ బండి మా సబ్స్క్రైబరు దుబాయ్ నుంచి చూసి అన్న వాళ్ళ చుట్టాలు అవుతారు, ఆయనకు పంపించిండు. అన్న ఎట్లుంది బండి? బండి సూపర్ ఉందా? ఇంకా ఓకే. ఈ ఎట్లా మీరు యూట్యూబ్ చూసి రాలేక డైరెక్ట్ వచ్చిరా? యూట్యూబ్ చూసి దుబాయ్కి వెళ్ళి మనవాడు నాకు ఇక్కడ పోలేసి వచ్చి అన్న కలిసి అది ఏం పేరు అన్న? నా పేరు అన్వర్ సిద్దికి, మా అబ్బాయి పేరు గురుగా, మా అన్న గురుదేవ్. అన్న పేరు అన్వర్ సిద్దికు, తండ్రి పేరు లాల్ మహమ్మద్. అన్నది ఎవరు? కొరుట్ల. అన్నది ఊరు కొరుట్ల మండల్, జగిత్యాల జిల్లా. అన్న ఇలా తమ్ముడు రిలేషన్లో ఆయన దుబాయ్ నుంచి వీడియో చూసి వీడికి పంపించిండు. ఆయన అమౌంట్ అంతా ఆయనకు ట్రాన్స్ఫర్ చేసిండు. అన్నేమనుకుంటే ఫోన్ పేలో మొత్తం వెళ్ళిపోతాయి అని చెప్పి 1,25,000 అమౌంట్ తీసుకొచ్చిండు. మీదే ఫోన్పే చేస్తా అని వచ్చిండు. ఆ ఫోన్లకి మొత్తం పోగు. కాబట్టి ఇప్పుడు నాకు ఎంత ఇచ్చినావు అమౌంట్? 2,15,000 అమౌంట్ ఇచ్చిండు. నాకు ఇంకెన్ని ఇవ్వాలన్నా? 2,10 ఇంకా 2 డేస్ తర్వాత మిగతా అమౌంట్ నాకు 2 రోజులలో క్లియర్ చేసేస్తాడు. అన్నకు నేను ఒరిజినల్ కార్డు పేపర్ మొత్తం చూపించిన ఎలాంటి లోన్ లేదు. మిగతా అమౌంట్ నాకు రేపు 1,00,000 ఎల్లుండి 1,00,000 కొట్టేయాలి. మిగతా అమౌంట్ ఏమో సీసీ కొట్టినాక మొత్తం బండి ధర వచ్చేసి 4,25,000. సీసీ ఒక ట్రాన్స్ఫర్ చేసి సీసీ కొట్టాలి. ఎందుకంటే ఈ బండి ఎవరైతే అమ్మిరో ఆ క్యాండిడేట్ బయటకు వెళ్ళిపోయిండు. క్యాండిడేట్ కాబట్టి ఇలా సీసీ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ సీసీ కొట్టాలి. ఒకటి ఆయనది ఒకటి నాది. అన్నతోటి మాట్లాడుతున్నాం. ఇది 4,25,000కు అన్నకు బండి బేరం అయిపోయింది. నేను మొన్న యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు లాట్గా చూసుకొని వచ్చారు. మళ్ళీ చెక్ చేసుకున్నారన్న. ఓకేనా? బండి నచ్చిందా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. వెళ్ళిపోతున్నావు. 9440835433 ఓకేనా? ఇది ఈ బండిలో ఉన్న వీడియో. నేను ఫస్ట్ టైం ఈ ప్యాసింజర్ బండి వీడియో పెట్టిన. నా సొంతంగానే కొన్న, కస్టమర్ బండి కాదు. నేనే కొని నేనే అమ్మిన. సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.